అమ్మా మీరు తప్ప నాకు వేరే దిక్కెవరున్నారమ్మా? మీరే కాపాడాలమ్మా, లేకపోతే నా భార్య ప్రాణాలు దక్కవమ్మా. ఓరే ఏంద్ర ఇదే? ఎవరమ్మా? రంగయ్య నువ్వా? ఈ టైంలో ఏంటి? ఏం లేదప్పా, పాపం రంగయ్య పెండ్లానికి ఆపరేషన్ చేయించాలంట, డబ్బులు కావాలని వచ్చుండాడు. అవునా? తొందరగా ఇవ్వమ్మా, ఎంత అవసరం కాకపోతే ఈ రాత్రి వేళ వస్తాడు. ఇద్దామనే పోతాడానప్పా, ఇంతలో నువ్వే వచ్చేసుండవు. ఎవరైనా అవసరమని ఇంటి గడప తొక్కితే చాలు, ఎంత అడిగితే అంత ఇచ్చేస్తాడు. ఛే, వీడిని నేనెంత రౌడీలాగా పెంచినా బుద్ధులు మాత్రం అన్ని అమ్మయ్య వచ్చుండాయి. పెళ్ళాన్ని జాగ్రత్తగా చూసుకో. ఇందా ఈ డబ్బు తీసుకో. అలాగేనమ్మా, వెళ్ళొస్తానయ్యా. జాగ్రత్త రంగయ్య, ఇంకా అవసరమైతే అడుగు. అలాగేనయ్యా, వెళ్ళొస్తాను. సరే, వస్తానమ్మా. అట్నే అప్ప, జాగ్రత్త. అలా ఉన్నారేంటత్తయ్యా? డబ్బులు ఇవ్వడం ఇష్టం లేదా ఏంటి? చిచి అదేం లేదు మే, అట్టంటండి అవేంది? లేదత్తయ్యా, మీ మొహం కొంచెం చిరాగ్గా కనిపిస్తేను. మంచి నిద్రలో లేపిండాడు మే, తల నొప్పిగా ఉండి సిక్కాగ్గా ఉండాది. అంత మాత్రాన డబ్బు ఇవ్వడం ఇష్టం లేదని అనుకుంటాడావా ఏమి? అవునీశ్వరి, అమ్మకి ఇష్టం లేకపోవడం ఏంటి? అమ్మ చేతుల మీదుగా ఎన్ని దాన ధర్మాలు చేసింది. తెలియక మాట్లాడుతుందిలేమ్మా. తలనొప్పి అంటున్నావు కదా, వెళ్ళి పడుకో. ఏమైందత్తయ్యా? చూడు, ఎంత పొగరగా బొడ్లో తాళం దోపుకుంటూ పోతుందో. అవి మా అక్క త్రిపురాంబ దగ్గర ఉన్నప్పుడు ఎంత బాగుండేవి. ఆ తాళాల గుర్తుకే అందం వచ్చేది. ఇప్పుడు చూడటానికే అసహ్యంగా ఉంది. మా అమ్మ ఎన్ని దాన ధర్మాలు చేసిందో తెలీదు అంటున్నాడు కదా. డబ్బులన్నీ కొడుక్కి, దానికి భజన చేస్తూ తిరిగే వాళ్ళకి ఇచ్చి దాన ధర్మాలు చేస్తున్నట్టు వాణ్ణి మాయ చేస్తుంది. కొత్తగా అనుకునేదేముందత్తయ్యా? తెలిసిందే కదా. తెలిసిందేనమ్మా, కానీ చూస్తున్న ప్రతిసారి ఏదో తెలియని బాధ. తన స్వార్థంతో ఈ ఇంటి వెలుగుని, సంతోషాన్ని మొత్తం దూరం చేసింది ఆ అమ్మాజీ. మెల్లమెల్లగా అన్నీ మారిపోతున్నాయి అత్తయ్యా. పోయినవన్నీ తిరిగొస్తాయి. కానీ వచ్చినట్టే మళ్ళీ పోతున్నాయి. వాడికి అక్షరాలు, అంకెలు నేర్పి బ్యాంకులో లెక్కల వరకు బాగానే చూసుకుంటున్నాడు. కానీ బ్యాంకులోంచి ఇనపెట్టెలోకి వచ్చాకే లెక్క తెలియకుండా పోతుంది. శివ మిగతా లెక్కలు అడిగినా అమ్మాజీ చేతికిచ్చే డబ్బులకి లెక్కలు అడగడు కదా. అందుకే అంతా దానిష్టమైపోయింది. ఆ అమ్మాజీ చేతుల్లోంచి అంతా లాక్కున్నామని అనుకుంటూనే తిరిగి ఆ అమ్మాజీ చేతుల్లోనే పెడుతున్నావు. ఆ తాళాలు గుత్తి పెత్తనం ఆ అమ్మాజీ చేతుల్లో ఉన్నంత వరకు నువ్వు ఎంత చేసినా ఈ ఇల్లు బాగుపడదు. దానికి అంత టెన్షన్ ఎందుకత్తయ్యా? మీ అబ్బాయి గారిని మార్చినట్టే ఆ తాళాల గుర్తుని కూడా మార్చేస్తే సరిపోతుంది. ఏంటి? తాళాల గుత్తిని మార్చేస్తావా? అమ్మాజీ అంత సులువుగా వదలదు. కొడుకుని వదలను అంది, మెల్లమెల్లగా లాక్కుని మార్చలేదు.
ఇదే అంతే అత్తయ్య. ఆవిడ ఏది వదలదు. మనమే ఒడిసి పట్టి మరీ లాక్కోవాలి. చూస్తూ ఉండండి అత్తయ్య, తాళాల గుత్తిని కూడా ఎలా చేజిక్కించుకుంటాను. అమ్మాజీ దగ్గర తాళాల గుత్తుని ఎలా చేజెక్కించుకుంటుంది? శివ మిగతా లెక్కలు అడిగినా అమ్మాజీ చేతికిచ్చే డబ్బులకి లెక్కలు అడగడు కదా, అందుకే అంతా దాని ఇష్టమైపోయింది. ఆ తాళాలు గుత్తి పెత్తనం ఆ అమ్మాజీ చేతుల్లో ఉన్నంత వరకు నువ్వు ఎంత చేసినా ఈ ఇల్లు బాగుపడదు. ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదండి. ఏ ఆలోచన లేకుండానే నిద్రపోకుండా కళ్ళు తెరిచి మరీ పైకి చూస్తున్నావా? పర్వాలేదు, చెప్పు, ఏం ఆలోచిస్తున్నావు? ఆ, మిమ్మల్ని ఒక విషయం అడగనా? అడుగు. ఏమీ అనుకోకూడదు మరి. చదువు చెప్తున్నావు కదా, ఫీజు అడుగుతావా ఏంటి? అబ్బా, అది కాదండి. అప్పుడు మిమ్మల్ని ఒక విషయం అడగాలి, ఏమీ అనుకోరు కదా అని సోదేం లేకుండా అడగాల్సింది సూటిగా అడగాలి. అదేనండి, ఇప్పుడు మీరు చదువుకున్నారు, లెక్కలు అవి చూడడం బాగానే వస్తున్నాయి కదా. అవును, పంతులమ్మ పెట్టిన పరీక్షలన్నీ పాస్ అయ్యాం కదా. అయినా నమ్మకం లేదా? నమ్మకం ఉంది కాబట్టే ఈ విషయం అడుగుతున్నాను. పంట లెక్కలు, గుడి లెక్కలు, బ్యాంక్ వ్యవహారాలన్నీ మీరే చూసుకుంటున్నారు కదా. అలాగే ఇంటి లెక్కలు కూడా మీరే చూసుకుంటే బాగుంటుంది అని. ఇంటి లెక్కలు అమ్మ చూసుకుంటుంది కదా. ఇప్పుడు మీరు చూసుకోగలుగుతున్నారు కదా. బయట లెక్కలతో పాటు ఇంటి లెక్కలు చూసుకోవడం మీ కష్టం కాదు కదా. అప్పుడు ఇవి కూడా మీరే చూసుకుని ఆ తాళాల గుత్తి మీ దగ్గరే పెట్టుకుంటే సరిపోతుంది కదండి. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు ఈశ్వరి? ఎందుకంత ఆవేశపడతారు? ఇప్పుడు నేనేమన్నాను? లేకపోతే మరేంటి? ఆ తాళాలు మా అమ్మ దగ్గరున్నాయి. అవి ఆవిడ దగ్గరుంటేనే గౌరవం, మర్యాద, విలువ. తాళాలు లాక్కోవడం అంటే ఆ గౌరవ మర్యాదలు కూడా లాక్కోవడమే. అయ్యో, నేను ఆలోచిస్తుంది వేరు, మీరు ఆలోచిస్తున్నది వేరు. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? రాత్రి 2 గంటలు. ఈ టైంలో ఎవరో వచ్చి డబ్బులు అడిగితే పాపం అత్తయ్య నిద్రలేచి లాకర్ తెరిచి డబ్బులిచ్చి మళ్ళీ పడుకోవాల్సి వచ్చింది. ఈ వయసులో ఆవిడికి ఇవన్నీ అవసరమా? ఇలా రోజుకొకరు వచ్చారే అనుకోండి, రోజు ఇలా నిద్ర చెడుతుంటే ఆవిడ ఆరోగ్యం ఏమైపోతుంది? చూశారు కదా, ఇందాక ఎందుకలా ఉన్నారని అత్తయ్యని అడిగితే నిద్ర లేక తలనొప్పి వచ్చింది అన్నారు. అందుకే ఎందుకు ఆవిడికి ఈ వయసులో ఇబ్బంది అని అంటున్నానే తప్ప వేరే ఉద్దేశం ఏం లేదండి. వేరే ఉద్దేశం లేదని తెలిసి ఈశ్వరి, అలాగే నువ్వు అమ్మ గురించి ఆలోచిస్తున్నావని కూడా అర్థమైంది. కానీ మొదట్నుంచి తాళాల గుత్తి అమ్మ దగ్గరే ఉంది కదా. పైగా అవి ఇంటి పెద్ద దగ్గరే ఉండడం ఆనవాయితీ. వాళ్ళకి ఇబ్బంది అనిపించి వాళ్ళంతటి వాళ్ళుగా ఆ బాధ్యతలు ఎవరికైనా అప్పగిస్తే తప్ప అడిగి తీసుకోకూడదు. ఈవిడ ఇంటి పెద్ద, ఈవిడ మొహానికో ఆనవాయితీ. మీరు చెప్పేది నిజమేలేండి, కానీ నేనైతే ఆవిడ ఆరోగ్యం కోసమే ఆలోచించాను. పర్వాలేదు ఈశ్వరి, అయినా రోజు రాత్రులు ఎవరూ తలుపు కొట్టరు కదా. ఇలా ఎప్పుడో ఒకసారంటే అమ్మ ఏమీ ఇబ్బంది పడతలే. ఒకవేళ అంత ఇబ్బంది అయితే అమ్మే ఇక నా వల్ల కాదు అని ఇచ్చేస్తుంది. దానికి ఇబ్బంది అంటే దాని మొహం శుభ్రంగా ఇచ్చిన డబ్బులన్నీ మెక్కుతుంటే ఆవిడంతా ఆవిడిగా కళ్ళు కూడా ఇవ్వదు. లాక్కోవడం ఒక్కటే మార్గం.
చెప్పింది అర్థమైంది కదా, ఇంకేం ఆలోచించకుండా పడుకో. హ్మ్. ఈయనతో అడిగించి తీసుకోవడం అసాధ్యం, కానీ ఈయన అడిగితే తప్ప తాళాలు రావు. ఏం చేయాలి? పొద్దున్నే ఈ పొలం రిజిస్ట్రేషన్ ఒకటి పెట్టిండాడు, తొందరగా పోవాలా. ఇది లాకర్కి, ఇది అచ్చం లాకర్కి ఇలా ఉండే మరో కీ. ఇప్పుడు అసలు తాళం తీసి దీని ప్లేస్లో ఈ నకిలీ తాళం పెడదాం. అమ్మాజీ, ఇప్పుడు చూడు అసలు తమాషా. బా, ఇదొకటి మర్చిపోయి వచ్చేసిండా. ఎవరో గదిలోకి వచ్చినట్టు అనిపిస్తాండదే. నా గదిలోకి వచ్చేంత ధైర్యం ఎవరికుండది? ఈరోజు తాళం గుత్తిలోంచి తాళం మార్చినట్టు రేపు తాళాల గుత్తే చేతులు మారాలమ్మాజీ. మారుస్తాను చూడు. ఏమండి, రెడీ అయిపోయారా? రండి, టిఫిన్ కూడా రెడీ అయింది, పెట్టేస్తాను. లేదీశ్వరి, రిజిస్ట్రేషన్కి వెళ్ళాలన్నాను కదా, టిఫిన్ చేసేంత టైం లేదు. రిజిస్టర్ ఆఫీస్ అక్కడే ఉంటుంది, టిఫిన్ చేసి కూడా వెళ్ళొచ్చు. ఆలస్యం అయితే జనాలు ఎక్కువ అవుతారు ఈశ్వరి. తొందరగా వెళ్తే తొందరగా వచ్చేయచ్చు. అక్కడేమైనా తింటానులే. అమ్మ రెడీ అయిపోయింది కదా. అమ్మ రెడీ అయిపోయింది, కానీ ఇప్పుడు తమాషా జరగబోతోంది. పదండి చూద్దాం. అమ్మా, ఆ, రిజిస్ట్రేషన్కి టైం అవుతుంది, త్వరగా పద. రెడీ అప్పా, పోదాం పద. అమ్మా, నిన్న నీకు ఇచ్చిన డాక్యుమెంట్ పేపర్స్ కావాలి కదా? అవును కదూ, మర్చిపోండానప్పా, తెచ్చానుండు. ఏమైందమ్మా?
ఏమప్పా ఎంత తీస్తున్నా రావడం లేదు. అత్తయ్య అసలు ఆ తాళం దానిదేనా? దీని తాళమేమే, రోజు తీర్చాండా కదా, ఈ రోజు కొత్తగా ఏమి అయినా రోజు వచ్చేది కదూ, ఈ రోజు రావడం లేదేమి? అమ్మా, రిజిస్ట్రార్ గారికి తొందరగా వస్తామని చెప్పాం. ఇప్పుడు ఆ డాక్యుమెంట్స్ లేకపోతే అసలు వెళ్ళడానికి కుదరదు. నిజమేనప్పా, ఏం చేస్తాం, ఎంత తీర్చున్నా రావడం లేదు. లోపల తుప్పు పట్టేసినదో ఏమో. ఈ నూనె పోచ్చానుండు. అమ్మా, ఏం చేసినా వచ్చేలా లేదమ్మా. కానీ ఆ లాకర్లో డాక్యుమెంట్స్ కావాలి. ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయడం అంటే ఒక్కటే దారుంది. ఏంటది? లాకర్ పగలగొట్టడమే. ఓయ్, ఏంది మే లాకర్ పగలు కొట్టడం ఏంది? ఏమనుకుంటాండావు? వచ్చాదుండు. ఏమైందక్క, పొద్దు పొద్దున్నే ఇలా లాకర్ తో కుస్తీ పడుతున్నావు? అమ్మా, ఏమో ఏమైనాదో ఏమో, రావడం లేదు మే. రాదత్తయ్య, వచ్చే తాళమే అయితే ఒక్కసారికే వస్తుంది. ఎంత ప్రయత్నించినా రావట్లేదు అంటే ఆ తాళం ఆ లాకర్ది కాకపోయినా అయ్యుండాలి, లేదంటే లాకర్ అయినా పాడయ్యుండాలి. పగలగొట్టాల్సిందే. తప్ప పగలగొట్టు. అలాగే అమ్మా, ఇప్పుడే తెస్తాను. అదిగో వచ్చేసిందమ్మా. సరే ఉండప్పా, తీసిస్తాను. అన్నీ ఉండాయా? అన్నీ కరెక్ట్గా ఉన్నాయమ్మా. వెళ్దాం పద. అమ్మో, దీన్ని ఎట్నే వదిలేసిపోతే ఎవరేం తెచ్చారో ఏమో. తాళాలు ఉన్నప్పుడే జాగ్రత్తగా ఉంటే లేనప్పుడు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలా? అమ్మా, ఏంటమ్మా, వెళ్దాం పదా. ఈ పగిలిపోయిన లాకర్ని వదిలి ఎక్కడికొస్తుంది? అస్సలు రాదు. అబ్బా అబ్బా, నువ్వు పోప్పా. నడుము నొప్పి ఎక్కువగా ఉండదు. అంత దూరం జీపులో రాగలనో లేదో. ఏమైందమ్మా, హాస్పిటల్కి వెళ్దామా? వద్దప్పా, కొంచెంసేపు పడుకుంటే అదే తగ్గిపోతాదిలే. నొప్పా పాడా?
ఈ లాకర్ ఇలాగే వదిలేసి వెళ్ళిపోతే నేను ఎక్కడ డబ్బులు నొక్కేస్తానోనని భయంలే. నాకు తెలీదా ఇదంతా. అబ్బా సరే అమ్మా, నువ్వు విశ్రాంతి తీసుకో. నేను రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుని వచ్చేస్తాను. అటనే పోయిరాప్పా.